ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామినేషన్కు సంబంధించి మళ్ళీ రివైజ్డ్ టైం టేబుల్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. దాన్ని ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను. లాస్ట్ టైం మనకు ఇచ్చిన టైం టేబుల్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 21 నుంచి అది కండక్ట్ చేస్తామని ఇచ్చారు, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఏప్రిల్ 28 నుంచి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి 2nd, 4th, 6th అండ్ బ్యాక్లాగ్ 135 సబ్జెక్టులకు కూడా కండక్ట్ చేస్తామని రివైజ్డ్ టైం టేబుల్ ఇచ్చారు. ఇంకా దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే మళ్ళీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఛానల్ అయితే మీరు ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడం అనేది జరుగుతుంది. సో మనకి 28 ఏప్రిల్న స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్. అయితే ఆ రోజు మీకు ఈ జనరల్ సబ్జెక్ట్ అంటే అందరికి కామన్గా ఉండే సబ్జెక్ట్ ఉన్నాయి కదా, జెండర్ సెన్సిటైజేషన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఇవి కండక్ట్ చేస్తారు. 30 తారీఖున మీకు జనరల్ ఇంగ్లీష్, ఇది 2nd సెమిస్టర్ వాళ్ళకి, సెమిస్టర్ 2 ఇది BA, BCom, BSc సెమిస్టర్ 2 మీకు మధ్యాహ్నం 2 to 5 ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చేసి. ఈ కామన్ పేపర్లు అయితే 2 to 4 ఉంటాయి, అది గుర్తుంచుకోండి, ఇది టైమింగ్. ఇవి సబ్జెక్టులు. ఈ సబ్జెక్టులు మీరు టైం టేబుల్నే ఫాలో అవ్వండి. టైం టేబుల్లో ఏ తేదీన ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉందో ఇంకా ఆ తేదీన ఆ సబ్జెక్టే ఉంటుంది. హాల్ టికెట్ ఆర్డర్ అయితే మీరు చూసుకోకండి, టైం టేబుల్లో ఉన్న దాన్నే మీకు డేట్స్ మీకు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఉన్నది, సెమిస్టర్ 2 వాళ్ళది గుర్తుంచుకోండి. నేను ఇప్పుడు డిస్కస్ చేసేది సెమిస్టర్ 2 వాళ్ళది. ఇక మనకి May 5th ఆప్షనల్ సబ్జెక్టులు స్టార్ట్ అవుతున్నాయి. మీకు BA వాళ్ళకైతే హిస్టరీ, తర్వాత మీకు ఫైనాన్షియల్ అకౌంటింగ్, BCom వాళ్ళకి బాటనీ, అదేవిధంగా మ్యాథమెటిక్స్ BSc వాళ్ళకి. సో మెయిన్ సబ్జెక్టులు మీకు May 5th స్టార్ట్ అవుతాయి సెమిస్టర్ 2. ఇంకా May 7th ఇగో ఈ సబ్జెక్టులు చూడండి, అన్ని ఇంకా చదవలేము ఇక్కడ, మీకైతే ఇక్కడ చూపిస్తున్న స్క్రీన్ మీద ఈ సబ్జెక్టులన్నీ మీకు May 7th ఉన్నాయి. ఎకనామిక్స్ కావచ్చు, అదేవిధంగా ఫిజిక్స్, జువాలజీ, ఈ సబ్జెక్టులన్నీ కూడా మీకు ఇక్కడ చూపడం జరిగింది. అండ్ బిజినెస్ లాస్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, మీకు బిజినెస్ లాస్ BCom పేపర్ 2 న్యూ అని ఇచ్చాడు వాళ్ళకి. ఇక May 9th వచ్చేసి మీకు BA వాళ్ళకైతే పొలిటికల్ సైన్స్ ఉంది. అదేవిధంగా మీకు మిగతా సబ్జెక్టులు కెమిస్ట్రీ కానివ్వండి, స్టాటిస్టిక్స్, BSc వాళ్ళకి స్టాటిస్టిక్స్ అంటే ఆ సబ్జెక్టు ఎలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అది చూసుకోవాలి. మీ సబ్జెక్టులన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద మీరు ఒకసారి చూసుకోండి. May 9th ఉన్న సబ్జెక్టులు ఇవన్నీ కూడా నేను మెల్లగా అంటే స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. May 15th వచ్చేసరికి మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ అంటే ఆ సబ్జెక్టులు ఉన్నటువంటి వాళ్ళకి సోషియాలజీ, ఇంకా డిఫరెంట్ మీకు మీ డిగ్రీలో ఎందుకంటే రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి కదా, కాబట్టి ఆ సబ్జెక్టులు మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. కొందరికి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఉంది, కొందరు కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంది BSc వాళ్ళకి, ప్రోగ్రామింగ్ C++. సో ఇవన్నీ కూడా ఈ May 15th ఉన్న సిలబస్. సో ఇది మనకి మొత్తం మీద May 17th అయితే సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ ఎండ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి 4th సెమిస్టర్ BA, BCom 4th సెమిస్టర్ టైమింగ్ వచ్చేసి 9 to 12 ఉంటుంది. 4th సెమిస్టర్ వాళ్ళకి 29న స్టార్ట్ అవుతున్నాయి. స్టార్టింగ్ పేపర్లు కామన్ పేపర్స్ ఉన్నాయి వాళ్ళకి. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, మల్టీమీడియా అండ్ అప్లికేషన్స్, సాఫ్ట్ స్కిల్స్ అంటే మీకు మీ కాలేజీలో మీకు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ హాల్ టికెట్ మీద కూడా ఉంటుంది సబ్జెక్టు, అది మాత్రమే రాయాల్సి ఉంటుంది, అదే మీకు పేపర్ అక్కడ ఇస్తారు. ఇక BSc వాళ్ళకి డిఫరెంట్ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ ఉంది. ఇదంతా కూడా మనకి 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ 29కి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ఇవి చూసుకోండి. May 1st ఈ సబ్జెక్టులు ఉన్నాయి మీకు, రూరల్ పాలిటిక్స్ అండ్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్ BA వాళ్ళకైతే, రెమీడియల్ మెథడ్స్ ఆఫ్ పొల్యూషన్ BSc వాళ్ళకు, BCom వాళ్ళకి రెగ్యులేషన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అని ఇట్లా డిఫరెంట్ సబ్జెక్టులు ఉన్నాయి. ఆ తర్వాత May 3rd జనరల్ ఇంగ్లీష్ ఉంది. May 6th లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇంకా May 8th నుంచి ఆప్షనల్ సబ్జెక్టులు స్టార్ట్ అవుతున్నాయి. ఇది మీకు ఆప్షనల్ సబ్జెక్టుల యొక్క ఈ టేబుల్, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు May 8th. నెక్స్ట్ వచ్చేసి May 14th ఉన్నాయి, మళ్ళీ గ్యాప్ ఉంది మీకు. May 14th వరకు లేవు. మళ్ళీ May 14th ఇగో ఈ సబ్జెక్టులను చూడండి, ఎకనామిక్స్ కానివ్వండి, జువాలజీ కానివ్వండి, డాటా సైన్స్ BSc వాళ్ళకు, ఫిజిక్స్, ఇవన్నీ మీకు May 14th 4th సెమిస్టర్ వాళ్ళకి. అదేవిధంగా May 16th ఉన్నాయి పేపర్స్, ఇవి May 16th పొలిటికల్ సైన్స్, తర్వాత మీకు BA లాంగ్వేజెస్, డిఫరెంట్ కాంబినేషన్స్ May 16th ఉన్నటువంటి ఎగ్జామ్స్ 4th సెమిస్టర్ ఇవన్నీ కూడా రైట్. ఇదంతా కూడా నెక్స్ట్ సెమిస్టర్ వైజ్ డిస్కస్ చేస్తాం. 21 మేకి 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎండ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ చూడండి
ఫిఫ్త్ సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇది ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్. మీకు ఏమైనా బ్యాక్లాగ్ సబ్జెక్ట్ కనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. మే 1కి స్టార్ట్ అవుతున్నాయి, అంటే అవి ఇవి అన్ని కలిసే పెడుతున్నారు ఇప్పుడు. కాబట్టి మీకు బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం టైం అయితే అడ్జస్ట్ చేసుకోండి. దానికి ప్రిపేర్ కావాలి, దీనికి ప్రిపేర్ కావాలి. ఏ పేపర్ ఎప్పుడు ఉందో మీరు హాల్ టికెట్ మీద చూడండి. టైం టేబుల్లో ఉన్నటువంటి డేట్సే ఇంపార్టెంట్. ఇక్కడ ఏ డేట్న ఏ పేపర్ ఉంది టైం టేబుల్ ఇంపార్టెంట్. కాబట్టి ఇదే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మే 3, మే 6న లాంగ్వేజెస్ ఉన్నాయి. తర్వాత మే 8 నుంచి ఆప్షనల్స్. ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ సబ్జెక్టుల టైం టేబుల్. ఇది మళ్ళీ మెల్లగానే స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇది మనకి ఏ సెమిస్టర్ చెప్పాను మీకు, ఫిఫ్త్ సెమిస్టర్. ఇది ఫిఫ్త్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్స్. ఇవన్నీ కూడా బ్యాక్లాగ్, ఇవన్నీ బ్యాక్లాగ్. ఇవి చూడండి, పొలిటికల్ సైన్స్ ఇది కూడా. తర్వాత వచ్చేసి మీకు ఈ ఎగ్జామ్స్ మనకు ఎప్పుడు ఎండ్ అవుతున్నాయంటే 21 మే, ఇంకా 23 మే, 24, 26 మే, చాలా రోజులు ఉన్నాయి ఇవి. ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్. 28 మేకి ఎండ్ అవుతున్నాయి ఫిఫ్త్ సెమిస్టర్ బ్యాక్లాగ్. రైట్, నెక్స్ట్ సెమిస్టర్ చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సిక్స్త్ సెమిస్టర్ ఇచ్చిండు. BA, BCom, BSc. సిక్స్త్ సెమిస్టర్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి మనకు 9 AM to 12 noon, 9 నుంచి 12 వరకు అయితే ఇక్కడ టైమింగ్స్ ఇచ్చింది చూడండి. ఇది మీకు పేపర్స్ ఇవి. 28 ఏప్రిల్లో స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకోండి, మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోండి. తర్వాత ఏప్రిల్ 30. తర్వాత మే 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. తర్వాత మే 5కు ఆప్షనల్ స్టార్ట్ అవుతున్నాయి. రైట్, బాటనీ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, హిస్టరీ, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఈ సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఇవి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ మళ్ళీ చూసుకోండి. సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఇది. రైట్, టైమింగ్ కూడా చెప్పాను మీకు, మే 7. ఇంకా ఎక్కడ మెల్లగా స్క్రోల్ చేస్తున్నాను, మీకు ఆపుతాను, అక్కడక్కడ డేట్స్ వైజ్ ఆపుతాను. మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. కొంతమందికి అయితే PDF కూడా నేను ఫార్వర్డ్ చేస్తున్నాను, గ్రూప్లో పెడతాను, అది చూసుకోండి మీరు. మే 15 ఎక్కడ ఎండ్ అవుతున్నాయి చూద్దాం మనం. నెక్స్ట్ మే 17, మే 20th. రైట్, ఇంకా వెళ్ళండి. మే 27కు ఈ సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎండ్ అవుతున్నాయి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సెమిస్టర్ వచ్చేసి మనకి ఇక్కడ BCA 2nd, 4th సెమిస్టర్. BCA వాళ్ళది ఇది BCA వాళ్ళది. ఇది కొంచెం తక్కువ మంది ఉంటారు కాబట్టి నేను దాటేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి BCA 5th and 6th సెమిస్టర్. ఇది కూడా స్క్రీన్ షాట్ వాళ్ళు BCA వాళ్ళు తీసుకోండి. ఇది మీకు BCA వాళ్ళ టైం టేబుల్. నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ సెమిస్టర్ 2 ఎగ్జామినేషన్స్ వాళ్ళది కూడా స్పీడ్గానే నేను తీసేస్తున్నాను. ఇది కూడా వొకేషనల్, తక్కువ మందే ఉంటారు, కొంత రేరే ఉంటారు కాబట్టి ఇది కూడా తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే, మా బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ 5th సెమిస్టర్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ టైం టేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా అంతే, ఇవన్నీ మధ్యలో ఇచ్చాడు. తక్కువ మందే ఉంటారు వీళ్ళు, జనరల్ ఎక్కువ మంది ఉండేది చూద్దాం మనం ఒకసారి. బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళది ఇది, ఈ టైం టేబుల్, రివైజ్డ్ టైం టేబుల్ వాళ్ళది కూడా ఇచ్చాడు. అంటే ఇవన్నీ లాస్ట్ మనకి ఇచ్చినాయి, మళ్ళీ రివైజ్ చేసి డేట్స్ అన్ని మార్చేసి ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా అంతే, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇచ్చాడు ఇక్కడ. PDC, ప్రీ డిగ్రీ కోర్సెస్ అని ఉంటాయి వాళ్ళది, ఇది తక్కువ మంది ఉంటారు వీళ్ళు కూడా. ఇదైతే వాళ్ళ టైం టేబుల్. ఇంకా వెళ్ళిపోదాం, స్క్రోల్ చేద్దాము. ఇక ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ చూడండి. BA, BCom, BSc ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్లాగ్. ఇది బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి సేమ్ 29 మేకి స్టార్ట్ చేస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. 2 to 5 PM. మే 29కి స్టార్ట్ అవుతున్నాయి ఇవి. మే 30, మే 31 ఉన్న సబ్జెక్టులు. జూన్ 3, ఇవి జూన్లో కూడా ఉన్నాయి, ఇంకా జూన్ 3. తర్వాత మీకు జూన్ 4 ఈ సబ్జెక్టులు బ్యాక్లాగ్ వచ్చేసి మనకి. నెక్స్ట్ జూన్ 5, తర్వాత వచ్చేసి జూన్ 6, తర్వాత జూన్ 10కు ఈ సెమిస్టర్ 1 బ్యాక్లాగ్ అయితే మనకి అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ ఇచ్చిండు. మళ్ళీ అవి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, 28 మేకి స్టార్ట్ అవుతున్నాయి చూడండి. థర్డ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ ఇవి 28 మేకి స్టార్ట్ అవుతున్నాయి. టైమింగ్ వచ్చేసి 9 to 12 ఇచ్చాడు. 28, 29, తర్వాత 30, 31 లాంగ్వేజెస్. 3rd జూన్ ఆప్షనల్స్ సబ్జెక్టులు. 4th జూన్ ఉన్న సబ్జెక్ట్ చూడండి, BA వాళ్ళకి, BCom వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5th జూన్, నెక్స్ట్ వచ్చేసి 6th జూన్ ఉన్న సబ్జెక్టులు ఇవి మనకి. 10th జూన్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెమిస్టర్ మనకి ఉంది, BCA సెమిస్టర్ వాళ్ళ ఎగ్జామినేషన్స్. ఇది కూడా తక్కువ మందే ఉంటారు, BCA వాళ్ళది ఇది BCA వాళ్ళది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్స్ ఫస్ట్ సెమిస్టర్. ఇది కూడా తక్కువ మంది ఉంటారు, ఫాస్ట్గా స్క్రోల్ చేస్తున్నాను. 3rd సెమిస్టర్ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్. ఇది ఇంకా ఏమన్నా రెగ్యులర్ స్ట్రీమ్ వాళ్ళ. ఇది దీంతో మనకి ఎండ్ అయిపోతుందండి.
ఇది మనకి రివైజ్డ్ ఎగ్జామినేషన్స్ యొక్క టైం టేబుల్. మళ్ళొకసారి కూడా మీరు జస్ట్ ఫాస్ట్గా స్క్రోల్ చేసేస్తాను. ఏ సెమిస్టర్ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్ అనేది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్రంట్ ముందు పేజీకి వెళ్దాము. స్టార్టింగ్ పేజీ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఒకసారి చూడండి. జస్ట్ స్టార్టింగ్ డేస్ చెప్తాను. సెమిస్టర్ 2 రెగ్యులర్, సెమిస్టర్ 2 వాళ్ళకి ఏప్రిల్ 28కి స్టార్ట్ అవుతున్నాయి 2 to 5. సెమిస్టర్ 2 కంప్లీట్ ఇక్కడ, ఎందుకంటే మనకి 2, 4, 6 ఇక్కడ నడుస్తుంది. ఇది సెమిస్టర్ 4 9 AM to 12 PM. సెమిస్టర్ 4 ఇది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి 29కి స్టార్ట్ అవుతుంది. సెమిస్టర్ 2 సెమిస్టర్ 4 రైట్. ఇది రెగ్యులర్ ఇప్పుడు ఉన్నది, అంటే బ్యాక్లాగ్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఇది మధ్యలో 5th సెమిస్టర్ ఇచ్చిండు. ఇది 5th సెమిస్టర్ వచ్చేసి మీకు ఫస్ట్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది రైట్, అది బ్యాక్లాగ్. ఇంకా 6th సెమిస్టర్ కూడా చూసుకోండి. జస్ట్ డేట్స్ ఇస్తున్నాయి ఇక్కడ. ఇంతకుముందు ఆల్రెడీ డీటెయిల్గా ఇచ్చాను కదా. ఇగో ఇక్కడ 6th సెమిస్టర్ 2, 4, 6 ఇక్కడ కవర్ అయిపోయినాయి. 9 AM to 12 noon ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 28th ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. ఇక బ్యాక్లాగ్ ఇంతకుముందు 5th సెమిస్టర్ అయిపోయింది కదా, తర్వాత మీకు బ్యాక్లాగ్ 3rd and 1 సెమిస్టర్ ఉంటుంది. డేట్స్ ఇక్కడ ఇచ్చాను, ఆల్రెడీ చెప్పాను మీకు. మళ్ళీ ఒక్కసారి ఫాస్ట్గా మీరు చూసుకోండి బ్యాక్లాగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ BCA ఇది కొంచెం ఫాస్ట్గా స్క్రోల్ చేసేస్తాను. మనకు మిగిలినవి 2, 4, 6 ఆల్రెడీ అయిపోయినాయి రెగ్యులరు. ఇంకా బ్యాక్లాగ్ 5 కూడా అయిపోయింది. బ్యాక్లాగ్ 5th అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ ఫాస్ట్గా మూవ్ చేసేస్తాను. హోటల్ మేనేజ్మెంట్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ వన్ ఇది PDC. మిగిలిన బ్యాక్లాగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఒక ఐడియా కోసం, ఇక ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్లాగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 29 మేకి స్టార్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇంకా ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిందంటే ఇంకా 3rd సెమిస్టర్ బ్యాక్లాగ్ ఒకటి, అది కూడా డేట్ ఫాస్ట్గా చెప్పేసి. ఇక 3rd సెమిస్టర్ బ్యాక్లాగ్ 28 మేకి స్టార్ట్ అవుతుంది. సో ఇవ్వండి మెయిన్ ఇంపార్టెంట్ కీలకమైన డేట్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా పోస్ట్పోన్ రివైజ్డ్ ఇంకేమున్నా కూడా ఎప్పటికప్పుడైతే మీరు అలర్ట్గా ఉండండి. ఈ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా ఇందులో ఏదున్నా మీకు అప్లోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇమ్మీడియట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఎక్కువ మంది స్టూడెంట్స్కి అయితే రీచ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ.